ఒక్కసారి నీకున్న మంచితనాన్ని తీసి పక్కన పెట్టండి. అప్పుడు ఈ సమాజం చూపిస్తుంది నిన్ను చాలా చెడ్డవాడిగా. దయచేసి మంచితనానికి అలవాటు పడకండి. ఆ పేరుకు కూడా అలవాటు పడకండి. మంచితనం అనే పేరు కాపాడుకోవడం కోసం చాలామంది విలువైన వాటిని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి మంచితనము అన్న పేరు చాలా చెడ్డది. మంచితనం అనే బరువు మోయడం కన్నా పెద్ద కొండను మోయడం చాలా సులువు అంటారు. నిన్ను నువ్వు వదులుకుంటేనే నువ్వు మంచివాడివి, నిన్ను నువ్వు పట్టుకొని కూర్చున్నావో నువ్వు చాలా చెడ్డవాడివి అనే తీరులోకంది. నిన్ను అందరూ మంచివాడు అనాలని పోకలాడుకు. జీవితం అంటేనే అవసరం, జీవించడం అంటేనే అవసరం. ఎప్పుడైనా నువ్వు వేరే వాళ్ళకి అవసరంగా ఉండు, అప్పుడే నీకు డిమాండ్ ఉంటుంది. అవసరమైన వస్తువుకు మాత్రమే డిమాండ్ ఎక్కువ. జనాలు ఎగేసి పడతారు. నీకు చేతనైతే నువ్వు అవసరంగా మారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అంతేకాని మంచివాడు అన్న పేరు వల్ల జరిగే మంచి కన్నా చెడ్డవాడు అనిపించుకున్నాక జరిగే మంచి ఎక్కువ. మనసు చెప్పుకొని నువ్వు మంచివాడు అనిపించుకోవడం కన్నా ఆత్మాభిమానం కోసం నువ్వు చెడ్డవాడివైనా పర్లేదు. ఒక ఊరిలో మంచితనం కోసం పడి చచ్చిపోయే అతి మంచివాడు ఉంటాడు. అతను తన అవసరం కోసం పక్క ఊరికి వెళ్దామని రోడ్డుకు వస్తాడు. ఆ రోడ్డు మీద జటకా బండి ఉంటుంది. ఆ బండివాడి దగ్గరికి వెళ్ళి తను వెళ్ళాలనుకున్న ఊరి పేరు చెప్పి నన్ను తీసుకొని వెళ్తావా అని అడుగుతాడు. సరే బాబు ఎక్కండి, తీసుకొని వెళ్తాను అని ఆ మంచివాడితో చెప్తాడు. బండి బయలుదేరుతుంది. ఇద్దరు మాట కలుపుకొని ఆ మాట ఈ మాట తన మంచితనం ఉట్టిపడేలా ప్రతి మాటలోనూ కనిపించేలా ఆ బండివాడికి చూపిస్తున్నాడు. మంచివాడు అలా మంచివాడు వెళ్ళాల్సిన ఊరు వచ్చింది. బండి ఆగింది. మంచివాడు బండి దిగాడు. ఎంత ఇమ్మంటావు అని బండివాడిని అడుగుతాడు. దానికి బాబు మీరు చాలా మంచివారిలా ఉన్నారు, మీకు తోచినంత ఇవ్వండి అంటాడు బండివాడు. దానికి మంచివాడు మనసులో ఆనందపడుతూ అయ్యో అలా కాదు, నీకు ఇటుక రావడానికి ఎంత తీసుకుంటావో చెప్పు అంటాడు. దానికి బండివాడు అయ్యో పర్లేదు, మీరు చాలా మంచివారిలా ఉన్నారు, మీరు ఎంత ఇచ్చినా పర్లేదు అంటాడు. దానికి అస్సలు ఒప్పుకోడు మంచివాడు. అప్పుడు బండివాడు నేను ఈ ప్రయాణానికి 2 రూపాయలు తీసుకుంటా అంటాడు. అవునా సరే అయితే అని ₹1 అదనంగా ఇస్తాడు మంచివాడు. అది చూసి బండివాడు మంచివాడిని కాస్త దేవుని చేసేసాడు. ఆ మాటలకు మనసులో పరమానందం చెందుతాడు మంచివాడు. మనసులో ఆనందాన్ని దాచుకొని అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళి పని ముగించుకొని తిరుగు ప్రయాణానికి రోడ్డుకు వస్తాడు. అనుకోకుండా ఉదయం తనను తీసుకుని వచ్చిన బండి ఉంటుంది. మంచివాడి దగ్గరికి తిరుగు ప్రయాణానికి 2 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది ఆ ప్రయాణానికి సరిపోతుంది అని తనకు తెలుసు కాబట్టి తిన్నగా బండివాడికి దగ్గరికి వెళ్ళి తెలిసినవాడు కాబట్టి ఓయ్ వెళ్దామా అంటాడు. బండివాడు మంచివాడిని చూసి సంబరపడిపోతూ వెళ్దాము, మీలాంటి వారితోనే ప్రయాణం చేయడం నా అదృష్టం, రండి బాబు కూర్చోండి అని లోపలికి ఆహ్వానిస్తాడు. మంచివాడి దగ్గర ఉన్న బరువులను చేతిలో నుంచి తీసుకొని బండిలో పెట్టుకుంటాడు. మంచివాడు మనసులో చాలా ఆనందపడిపోతుంటాడు. ఇది నా మంచితనానికి దక్కిన గౌరవం అని సంబరపడిపోతాడు. బండిలో కూర్చుంటాడు. కూర్చున్నాక బండివాడు బాబు ఇంకెవరైనా వస్తే వారిని మనతో పాటు తీసుకొని పోదాము, మీరు ఒప్పుకుంటే అంటాడు. మంచివాడు సరే అంటాడు. మంచివాడు సరే అన్నాక కాలం గడుస్తూ ఉంటుంది. తన పక్కన ఉన్న జటకా బండివారు ఒక్క మనిషి కూర్చున్నా సరే తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ కనీసం ఈ బండి వైపు చూడటం కూడా లేదు. టైం అవుతుంది. ఈ మంచివాడు బండి తీయి అని బండివాడికి చెప్పలేకపోతున్నాడు. ఆ బండివాడు లోపల ఉన్నది మంచివాడు కాబట్టి ఎంత టైం అయినా ఆగుతాడని మనసులో అనుకుంటున్నాడు. ఇలా కాలం గడుస్తున్న ఆ బండి అక్కడే ఉంది. తనతో పాటు పక్కనున్న బళ్ళు ఒక్కరు కూర్చున్నా సరే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ కథలో చెప్పొచ్చేది ఏంటంటే మంచివాడు అనిపించుకోవడం కోసం మన ప్రశాంతతని మనం పోగొట్టుకుంటున్నాం. మన చేతిలో ఉన్న కాలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఏం పోయినా సంపాదించుకోవచ్చు, కానీ ప్రశాంతత, కాలం ఇవి పోతే మనం తిరిగి సంపాదించుకోలేం. మంచితనం కోసం నువ్వు వదులుకోకు. జీవించడము అవసరం మాత్రమే.